నంగిరి దేవయ్య. బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పనీపాట లేనివాడొకడు ఉండేవాడు. వాడు ముక్కుతో తమాషాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కుపొడుం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు. ఇది అందరికీ వినోదంగా ఉండి వాణ్ణి నంగిరి దేవయ్య అని పిలిచేవారు. నంగిరి దేవయ్య ఎప్పుడూ ఎవరింట్లో భోజనం దొరుకుతుందా, ఎవరినెత్తికొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు. గ్రామంలో ఎవరింట పెళ్ళైనా బారసాల అయినా ఆఖరికి తద్దినమైనా సరే వాడు అక్కడికి వెళ్ళి నంగిరి మాటలతో వాళ్లను నవ్వించి వాళ్లచేత ఇంటికి భోజనానికి పిలిపించుకునేవాడు. ఇక భోజనం ముందు కూర్చున్నాక, మీకు తెలీదూ, నాకు చచ్చేంత మొహమాటం, అయినా ఏదో మీరు పిలిచారు కదా, రాక ఎలా తప్పుతుంది, మామూలుగా ఎవరింటికి వెళ్ళను. మరొక సంగతి, ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు, ఎక్కువగా తినలేకపోయినా మిమ్మల్ని నిరాశపరచకూడదు అంటూ హాయిగా ఇద్దరి భోజనం తినేవాడు, చూసేవాళ్లకు మాత్రం మొహమాటస్తుడనిపించేలాగా. క్రమంగా నంగిరి దేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. దాంతో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీకి అయి వచ్చే కొత్తవాళ్ల మీద ఆధారపడసాగాడు. ఒకనాడు దేవయ్యకు కొత్తగా వచ్చిన బాపనయ్య అనే కచేరీ ఉద్యోగి మామిడాకులు అరిటాకులు పట్టుకుని పోతూ కనిపించాడు. క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం చేసుకుని వాళ్ళింట్లో త్రినాథ వ్రతమని తెలుసుకున్నాడు. వాడు బాపనయ్యతో, మరి చెప్పారు కాదేమండి, వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి, ఈరోజు సంగమేశ్వర శాస్త్రిగారు పిలిచారనుకోండి, ఎరిగినవారు గనక ఆయనింటికి మరెప్పుడైనా వెళ్ళవచ్చు, కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావడం అన్ని విధాలా ధర్మం. ఎంత క్షణంలో వచ్చేస్తాను, మీరుండడం కంచిమేక కామయ్య గారింట్లోనే కదా అంటూ ముక్కుపొడుం పట్టుపట్టి ఠపీమని తుమ్మాడు. బాపనయ్య తను ముక్కు మొహం ఎరగనివాడు ఇంత మాట్లాడటం విని తెల్లబోయినా సాటి మనిషి భోజనానికి వస్తానంటున్నాడని, సరే త్వరగా రండి అన్నాడు. అయితే నంగిరి దేవయ్య ఆ రోజు బాపనయ్య ఇంటికి భోజనానికి వెళ్ళలేదు. వాడికి ఆ గ్రామ పురోహితుడి కుటుంబం సింహాచలయాత్రకు వెళుతున్నట్టుగా తెలిసి అక్కడికి పోయి పురోహితుడితో, అయ్యయ్యో, మీకు మరీ అంత మొహమాటమైతే ఎలా, నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సాయం చేయదలిచాను, ఇక నా పనులంటారా, వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆయనను మొహమాట పెట్టేసి వాళ్ల కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు. ఇక బాపనయ్య దేవయ్య వస్తాడని నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాడికోసం ఎదురుచూసి ఆ తర్వాత భోజనం చేశాడు. వారం రోజుల తర్వాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపనయ్యకు వీధిలో తారసిల్లాడు. బాపనయ్య వాణ్ణి చూస్తూనే పట్టరాని కోపంతో ఏదో అనబోయేంతలో వాడు ఏమీ తొనక్కుండా, కోపగించకండి, నాలోని ప్రత్యేకత ఈసారికి మీకు బాగా అర్థమై ఉంటుంది, అభిమానం, అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్లు రాలేదని చాలా బాధపడిపోతారు, మిమ్మల్ని అంతగా బాధపెట్టినందుకు పరిహారంగా ఈరోజు 2 పూటలా మీ ఇంటనే భోజనం, స్నానమది కూడా, మీ ఇంటనే పదండి అంటూ బాపనయ్య భుజం మీద చెయ్యి వేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. బాపనయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామ్మగారు ఉంది. ఆవిడ ఎవరినైనా సరే ఒరే అని పిలుస్తుంది. ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధనిపించింది. దేవయ్య ఇంత పొడుం పీల్చి గట్టిగా తుమ్మగానే బామ్మ దడుచుకున్నట్టు ముఖం పెట్టి, ఒరే నంగిరి, నీ గురించి స్వరం విన్నాను, ఆ తుమ్ములాపు, పొడుం పీల్చి పీల్చి నీ ముక్కే పొడుంకాయలా తయారైంది, వంట అవుతున్నది, ఇంట్లో మడినీళ్ళైపోయాయి, నువ్వింకా స్నానం అఘోరించలేదు కదా, స్నానం చేసి ఆ చేత్తోనే 4-5 బిందెల నీళ్లు బావిలోంచి తోడుకురారా అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. దేవయ్య బావిలో ఎక్కడో పాతాళగంగలా ఉన్న నీళ్లను బొక్కెనతో పైకి లాగుతూ, అయ్యా, ఎరక్కపోయి వస్తిని గదా ఈ కొంపకు అనుకోసాగాడు. వాడు 4 బిందెల నీళ్లు తోడి ఆయాసపడటం గమనించిన బామ్మ, తేరగా తినడానికి తయారయ్యావు, నీళ్లు చేదడానికి నానా హైరానా పడిపోతున్నావు, నంగిరి వెధ,
ఇక తిందువుగానిరా అని పిలిచింది. ఆమె విస్తట్లో అన్నం కూరలు వడ్డించగానే దేవయ్య ఆవురావురుమంటూ తినసాగాడు. ఇది గమనించిన బామ్మ, రాత్రి కూడా ఉంటావని కాస్త ఎక్కువగానే వండాను. ఒక్క పూటలోనే స్వాహా అంటే ఎలా? మనిషైన వాడికి కొంచెం మొహమాటం ఉండాలిరా. దొరికింది గదా అని మొత్తం ఊడ్చేస్తే రేపు నిన్నెవరు పిలుస్తారా నంగిరి అన్నది కోపంగా. ఈనాటి వరకు అవతలి వాళ్లను మాట్లాడనీయకుండా తప్పనిసరై మీ ఇంటికి భోజనానికి వచ్చానని చెప్పే దేవయ్యకు బామ్మగారి బాకుల్లాంటి మాటలు కళ్ళనీళ్లు తెప్పించాయి. వాడు భోజనం ముగించి చెయ్యి కడుక్కోడానికి లేచిపోతూ ఉంటే బామ్మ వాణ్ణి ఆపి, ఒరే, అప్పనంగా తిండి తినేసిపోతే నీ ఎంగిలాకు ఎవడెత్తుతాడు? పనీపాటూ లేని వెధవి, మాటలు చెప్పి తిండి తినిపోయే నీలాంటి పనికిమాలినవాడి ఎంగిలాకు ఎత్తితే పాపం. నాకు మడీ ఆచారం. ఆకు బయటపారేసి గతికిన చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అన్నది. నంగిరిదేవయ్య బామ్మ చెప్పినట్టే అంతా కిక్కురుమనకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్లీ భోజనానికి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు. ఆనాటి నుంచి ఎవరైనా జాలిపడి వాణ్ణి భోజనానికి పిలిచినా 1-2 సార్లు ఆలోచించి వెళ్ళేవాడు తప్ప మాటకారితనం ఉపయోగించి పరాయి ఇళ్ల భోజనం చేసే అలవాటు మానుకున్నాడు. కథ సంపూర్ణం. దానశీలి కళ. పూర్వం అవంతి రాజ్యంలో మహారాజు అంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ ఏర్పడింది. అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురి కావడంతో ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది. ఈ విషయం రాజు వీరవర్మకొక పెద్ద సమస్యగా మారింది. కారణం, ఎంతో సూక్ష్మబుద్ధి గల జయానందుడు ఇంతవరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు. ఒకనాడు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్తావించగా ఆయన, మహారాజా, ముందు దేశంలో రాజనీతి, ఆర్థిక, న్యాయశాస్త్రాలను అభ్యసించిన వారందరినీ ఆహ్వానిద్దాం. వారికి శాస్త్ర విషయమై పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తిద్దాం. ఆ తర్వాత జయానందుడి సలహాపై వారిలో ఒకరిని తమ ఆంతరంగిక సలహాదారుగా నియమించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఇందుకు రాజు సమ్మతించగానే మంత్రి వెంటనే దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు. వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించి ఆ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు. వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించగా జయుడు, విజయుడు అనేవాళ్లు ప్రథములుగా నిలిచారు. వాళ్ళిద్దరూ సమవుజ్జీలు కావడంతో మంత్రి సుబుద్ధి జయానందుడిని కలుసుకుని సంగతంతా వివరించాడు. జయానందుడు అంతా విని, ఆంతరంగిక సలహాదారన్నవాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు. క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి. శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆఖరు పరీక్ష నిర్ణయిస్తుంది అని వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి. శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆఖరు పరీక్ష నిర్ణయిస్తుంది అని ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివరించాడు. మర్నాడు మంత్రి జయుణ్ణి, విజయుణ్ణి పిలిపించి కొద్దిసేపు వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తరువాత ముఖం విచారంగా పెట్టి, ఈ మధ్య నా మిత్రుడొకడు చాలా విషాద పరిణామానికి గురయ్యాడు. అది మీరిద్దరూ వినదగిన సంగతి అన్నాడు. తర్వాత మంత్రి సుబుద్ధి తన మిత్రుణ్ణి గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రిమిత్రుడైన దానశీలి వయోవృద్ధుడు. ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బు లాంటిది కూడా ఉన్నది. ఒకనాటి రాత్రి దానశీలికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక కారడవిలో దారి తప్పిపోయాడు. ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి చివరకు ఒక మైదాన ప్రదేశాన్ని చేరాడు. పైన నక్షత్రాలు మినుకుమినుకుమంటున్నవి. ఆ గుడ్డి వెలుగులో ఆయనకు 4 దారులు గల ఒక కూడలి ప్రదేశం కనిపించింది.
ఆయన ఆదారులలో ఒకదాని వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి రాజు కనిపించనంతగా పొదలు, చెట్ల గుబుళ్లతో నిండిన ప్రదేశం వచ్చింది. అక్కడ కొన్ని సింహాలు తిరుగుతున్నవి. వాటిలో ఒక సింహం దానశీలిని చూసి భయంకరంగా గర్జిస్తూ ఆయనకేసి రాసాగింది. దానశీలి ప్రాణభయంతో వెనుదిరిగి పరిగెత్తి కొంతసేపటికి కాలిదారుల కూడలికి చేరాడు. సింహం జాడలేదు. ఆయన అలసట తీర్చుకున్నాక రెండో దారి వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది. దానశీలి ఒక పొదచాటుకు చేరి ఆ వెలుతురు వస్తున్న వైపుకు చూశాడు. ఆ ప్రదేశంలో అనేకమైన పెద్ద పెద్ద పుట్టలున్నవి. వాటిపై కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతున్నవి. ఆ పడగలపై ఉన్న మణులు కాంతులు విరజిమ్ముతూ ప్రకాశిస్తున్నవి. ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తున్న దానశీలిని పుట్టల మధ్య ఆడుతున్న 5 తలల మహాసర్పం ఒకటి చూసి బుసలు కొడుతూ అమిత వేగంతో ఆయనకేసి రాసాగింది. ఆయన గిరుక్కున వెనుతిరిగి శక్తి కొలదీ పరిగెత్తి తిరిగి 4 దారుల కూడలిని చేరాడు. మహాసర్పం జాడలేదు. ఈసారి దానశీలి 3వ దారిగుండా నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆ దారి ఒక కొండ దగ్గర ఆగిపోయింది. ఆ ప్రదేశాన ఆయనకు కొన్ని మానవ కంకాళాలు కనిపించాయి. కీడును శంకించిన దానశీలి వెనుతిరిగే లోపలే దాపుల ఉన్న గుహలోంచి భయంకరకారుడైన రాక్షసుడు ఒకడు ముక్కుపుటాలు ఎగరవేస్తూ బయటికి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే దానశీలి కెవ్వుమంటూ అరిచి పరిగెత్తి 4 దారుల కూడలిని చేరాడు. అయితే రాక్షసుడు పెద్దగా హూంకరిస్తూ తనకేసి రావడం చూసిన దానశీలి వెంటనే అక్కడున్న 4వ దారి వెంట పరిగెత్తాడు. ఆ దారి అతన్ని కొండ అంచుకు చేర్చింది. దానికి దిగువన పెద్ద అగాధమున్నది. వెనుక రాక్షసుడు, ముందు అగాధం. ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దానశీలి నిలువెల్లా గజగజ వణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేంతలో కాళ్ల కింద ఉన్న రాయి జారిపడింది. ఆయన కెవ్వుమని అరుస్తూ అగాధంలోకి పడిపోయాడు. మంత్రి ఇలా చెప్పి ఒక్క క్షణం ఆగి జయా విజయులతో, చూశారా ఎంత భయంకరమైన కలో? అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న నా మిత్రుడు దానశీలి కల నుంచి మెలకువ వస్తూనే గుండెపోటుకు గురి అయి మరణించాడు అన్నాడు. అప్పుడు జయుడు ఎంతో విచారంగా, స్వప్నంలో కలిగే అనుభూతులకు శరీరం కూడా లోనవుతుందని మనస్తత్వశాస్త్రం చెబుతున్నది. తమ మిత్రుడు కలలో 4 సార్లు ప్రాణభయానికి లోనయ్యాడు. అసలే గుండెజబ్బు మనిషి కనుక ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది. మీ మిత్రుడి మరణానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అన్నాడు. మంత్రి తల పంకించి విజయుడికేసి చూశాడు. విజయుడు చిరునవ్వు నవ్వుతూ, క్షమించాలి, క్షమించాలి మహామంత్రి, మీరు చెప్పినదంతా ఒక కట్టుకథ అన్నాడు. మంత్రి కోపంగా, అదెలా కట్టుకథో నిరూపించగలవా అన్నాడు. దానికి విజయుడు వినయంగా, మీ మిత్రుడు మెలకువ వస్తూనే గుండెపోటుకు గురై వెంటనే చనిపోయినప్పుడు ఆయనకు కల వచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు. మంత్రి సుబుద్ధి విజయుణ్ణి అభినందించి అప్పటికప్పుడే అతన్ని రాజు వీరవర్మకు ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు. కథ సంపూర్ణం. అల్లుడి అదృష్టం. భద్రయ్య కూతురు సీత పెళ్లి కుదిరింది. ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్లి ఖర్చులకు కట్నమివ్వడానికి తను ఉంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు. ఇంటిపక్కనే ఉన్న శాంతయ్య తనకి కలిసి వస్తుందని కొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బును బయానాగా ఇచ్చాడు. కాని భద్రయ్యంటే పడని గోపయ్య ఆ ఇంటికి వాస్తు సరిగ్గా లేదని, కొంటే అరిష్టమని భయపెట్టాడు. శాంతయ్య భయపడి తను ఆ ఇల్లు కొనలేనని బయానాగా ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకున్నాడు. భద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి వాయిదా వేయమని కోరాడు. ఇల్లు అమ్ముడైతే తప్ప
కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు. అప్పుడు వరుడు శివయ్య ముందుకు వచ్చి, నాన్నా, కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను. పెళ్ళైన తర్వాత అన్నయ్య మీ దగ్గర ఉంటాడు. నేను ఆ ఇంట్లో కాపురం ఉంటాను అన్నాడు. ఆ ఇల్లు చాలా పాతబడింది గదా అని సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య. ఆ ఇల్లు ఉన్న స్థలం మంచి కూడలిలో గ్రామం మధ్యలో ఉంది నాన్నా. నేను దాన్ని పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను. వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని తండ్రికి నచ్చజెప్పాడు శివయ్య. ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్ళైన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు. తర్వాత శివయ్య పెంకుటిల్లు పడగొట్టించాడు. కొత్త ఇళ్ళు, దుకాణం కట్టించడానికి పునాదులు తవ్వుతుంటే లంకె బిందె దొరికింది. దాన్నిండా బంగారు కాసులున్నాయి. శివయ్య పట్నం వెళ్ళి మామగారిని కలుసుకుని ఇంటి పునాదుల్లో లంకెబిందె దొరికిందనే సంగతి చెప్పాడు. మావయ్య, ఆ లంకెబిందె మీ పూర్వీకులదై ఉంటుంది. అందులో బంగారం మీకే చెందుతుంది, తీసుకోండి అన్నాడు శివయ్య. భద్రయ్య నవ్వి, అదంతా నీ అదృష్టమల్లుడు. అదే నేనా ఇల్లు శాంతయ్యకు అమ్మి ఉంటే లంకెబిందె బయటపడినా నాకు చెప్పేవాడా, తిరిగి ఇచ్చేవాడా? ఇల్లు కొనడానికి భయానగా డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే మా పెద్దల ఆస్తి బయటకు పోకుండా ఉండటానికే అనుకుంటాను. ఇదంతా ఆ దేవుని దయ, నీ అదృష్టం కూడా. కాబట్టి ఆ బంగారం నీదే అని లంకెబిందె తీసుకోవడానికి తిరస్కరించాడు. శివయ్య సంతోషించాడు. పుకారు. ఆస్థాన కవి రామశర్మ రాజాగారి వద్దకు వెళ్ళి, రాజా, మీ గురించి రాజ్యమంతా చెప్పుకుంటున్నారు, నిజమా అని అడిగాడు. అది నిజమే. అసలు జరిగిందేమిటంటే, ఉదయం నేను ఉద్యానవనంలో విహరించడానికి నా అశ్వాన్ని అధిరోహిస్తుండగా పట్టుతప్పి క్రిందపడ్డాను. ఆ శబ్దానికి అశ్వం బెదిరి వెనక కాళ్లతో నన్ను తన్నింది. ఆ దెబ్బకి నేను దూరంగా ఎగిరి పొదల్లో పడ్డాను. ఏ గాయం తగల్లేదు. కాని ఆ సమయంలో సహారా ఉంటున్న సిద్ధన్న ఈ దృశ్యం చూశాడు. వాడు పరిగెత్తుకు వచ్చి నన్ను క్రిందనుంచి లేపి సపర్యలు చేశాడు. నాకు చాలా అవమానమనిపించింది. నేను ఆ సమయంలో ఒక్క సిపాయి మాత్రం ఉన్నందువల్ల తటాయించుకుని వాడికి నా ఉంగరాన్ని ఇచ్చి ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించాను అని రాజు బాధపడ్డాడు. రాజా, ఏ సంగతైనా పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అంటారు. అలాగే జరిగింది అన్నాడు రామశర్మ. పృథ్వీ దాటినా పరవాలేదు రామశర్మగారు. ఈ సంగతి పడకటింటికి చేరితే మా రాణుల ముందు చులకన అయిపోతానని బాధగా ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయాను అన్నాడు రాజు. మహారాజా, దాని గురించి మీరు బాధపడకండి. మీ రాణీవాసంలో మీరు చులకన కాకుండా నేను చూస్తాను అన్నాడు రామశర్మ. అదెలా కుదురుతుంది? ఈ పాటికి ఈ సంగతి అందరికీ తెలిసి ఉంటుంది. పైగా ఆ సంఘటనని ఇంకా ఎక్కువ చేసి చెప్పి ఉంటారు. రాణులు నన్ను ఆట పట్టించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు నన్ను వారి నుంచి రక్షించలేవు అన్నాడు రాజు. రాజా, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో పాటు రాణివాసానికి వస్తాను. అక్కడ వారు మిమ్మల్ని ఆట పట్టించకుండా చూస్తాను అన్నాడు. రాజుగారు సమ్మతించి తనతో పాటు రామశర్మని అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు రాణి సులోచన రాజుగారిని ఆట పట్టించాలని నోరు తెరచి వెనుకనే వస్తున్న రామశర్మని చూసి నోరు మూసుకుంది. కాని ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. అప్పుడు రామశర్మ, మహారాజా, నేను చెప్పింది నిజం. ఆ వార్త అంతఃపురం వరకు చేరింది అనడంతో రాణి, ఏం జరిగింది, వివరంగా చెప్పండి అన్నది. మహారాణి,
ఈరోజు రాజుగారితో పుకారు త్వరగా పాకిపోతుందని చెప్పి దాన్ని నిరూపిస్తాను అని చెప్పాను. అందువలన సిపాయి సిద్ధన్నతో రాజుగారు ఉద్యానవనంలో గుర్రంపై క్రింద పడ్డారని, గుర్రం వెనక కాలితో రాజుగారిని తన్నిందని చెప్పాను. ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని అతనితో చెప్పాను. కాని సాయంకాలం సమయానికి ఈ వార్త నగరమంతా పాకిపోయింది. మహారాజా, ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా? కాళ్ళు చేతులు లేకపోయినా పుకారు ఎంత దూరమైనా వెళ్ళగలదు అన్నాడు రామశర్మ. అయితే మేము విన్నది మీరు పుట్టించిన పుకారా? నేను రాజుగారిని ఆట పట్టించాలనుకున్నానే అంటూ లోపలికి వెళ్ళిపోయారు. మహారాజు సంతోషంతో తన మెడలోని వజ్రాల హారం రామశర్మకి ఇచ్చి అతని సమయస్ఫూర్తికి ఎంతో మెచ్చుకున్నాడు.